శ్రీ లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవింద. ఈరోజు స్వాతి అండి. స్వాతి నక్షత్రం అంటే ఇక్కడ హవోబిలంలో నవనరసింహస్వాములను దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. ఎక్కడ ఉందంటే హవోబిలం నంద్యాల జిల్లా ఆలగడ్డ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ హవోబిలం ఇక్కడ ప్రతి నెల స్వాతి నక్షత్రం వస్తుందండి. స్వాతి నక్షత్రం నవనరసింహస్వామిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందండి. నేను కూడా నా స్వాతి నక్షత్రం అప్పుడప్పుడు వెళ్తుంటానండి. ఇప్పుడు నాకెందుకు స్వాతి నక్షత్రం ముఖ్యమైందంటే, స్వాతి నక్షత్రమునే నా పెద్ద కూతురు పుట్టింది. ఇప్పుడు నా కూతురు పుట్టి 6 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి. ఇది 6వ సంవత్సరం కనుక నేను స్వామిని దర్శనం చేసుకోవడానికని స్వాతి నక్షత్రం కాబట్టి ఈరోజు బయలుదేరండి. ఇది పెద్ద హవోబిలం అండి. పెద్ద హవోబిలం నుండి పాములేట స్వామికి దారి ఉందండి. కాలిదారి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేదంటే బైక్లో కూడా వెళ్ళొచ్చు. అటు నుండి 15 నుండి 16 కిలోమీటర్లు రావచ్చు. కానీ నేను కాలినడకల ద్వారానే వెళ్ళండి. ఇది పాములేట స్వామి గుడి అండి. ఇది మొదటి గుడి చూడండి. నరసింహస్వామి పాములేట గుడి. ఇది పాములేటకి నడుచుకుంటూ వెళ్ళండి. మళ్ళీ అక్కడ నుండి తిరిగి ఇక్కడ వచ్చానండి. ఇక్కడ మనము ఇంకొక నరసింహస్వామిని వరాహ నరసింహస్వామి సన్నిధికి వచ్చామండి. ఇక్కడ టిఫిన్ టీ కూడా ఇస్తూ ఉంటామండి. కావాలంటే అల్పాహారం చేసుకొని బయలుదేరచ్చు. ఇప్పుడు జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వచ్చాము. జ్వాలా నరసింహస్వామి దగ్గర నుండి ఇక్కడ 500 మీటర్లో ఉక్కు స్తంభం కూడా ఉందండి. కానీ నేను ఎక్కలేదు, టైం లేదు. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ లెక్క ఎలా పడుతుందో. ఇలా ముందుకు వెళ్తే అక్కడ మనకు కనిపిస్తున్న గుడి అండి జ్వాలా నరసింహస్వామి. జ్వాలా నరసింహస్వామి గుడి దగ్గరనే ఒక అగ్నిగుండం ఉంటుందండి. అందరు ఏం చెప్తారంటే నరసింహస్వామి ఇక్కడే తన రక్తపు చేతులు ఇక్కడే కడుక్కున్నారని చెప్తారు. చూడండి అది ఉక్కు స్తంభం అండి. అది చివరన కనిపిస్తుంది, కొన్ని చివరన కనిపిస్తుంది ఉక్కు స్తంభము. ఇదండి పెద్ద హోబిలము. ఇక్కడ ఈ స్వామి కూడా ఇందులోకే వస్తాడండి. ఇక్కడ నుండి మనము అక్కడ 2 స్వాములు ఉన్నారండి. అక్కడ పైన దర్శనం చేసుకొని కిందికి వచ్చాను. ఇక్కడ కారుంజ భార్గవ ఇక్కడ దర్శనం చేసుకోండి. భార్గవ స్వామి దగ్గరనే ఒక నీటి కుంట ఉందండి. అక్కడ ఆ నీళ్లు కళ్ళల్లో చల్లుకుంటే చాలా మంచిదని చెప్తారండి. మాలోల స్వామి కూడా అక్కడే, యోగానంద చత్రవట ఇలా 9 స్వాములు ఉన్నారండి. ఈ 9 స్వాములు దర్శనం చేసుకుంటే చాలా ఇలా దర్శనం చేసుకుని వాళ్ళు ఇక్కడ ఒక చిన్న గుడి ఉందండి. అక్కడ నవనరసింహ స్వాములను ప్రతిష్ఠ చేశారు. అక్కడ 9 ప్రదక్షిణలు చేస్తే స్వాతి నక్షత్రం చేసినట్టే